మిత్రులారా, మన ఎజెండా 1,00,000 డప్పులు 1000 గొంతులు. ఈ మహా సాంస్కృతిక ప్రదర్శనను, యుద్ధాన్ని ఎట్లా సక్సెస్ చేద్దాం అన్నకు ఒక మాట ఇచ్చినాం మనం. ఉస్మానియా యూనివర్సిటీ త్యాగాల పునాదుల మీదుగా ఇప్పటికీ యుద్ధం చేస్తున్నటువంటి త్యాగాలతోటే ఇన్ని తుఫాన్లు. తెలంగాణ ఉద్యమం వచ్చి కొంతమంది దళారులను తయారు చేయవచ్చు, ఇంకా మిగతా ఉద్యమాలు వచ్చి మనోళ్ళని పట్టుకపోవచ్చు. అయినా ఉస్మానియా తల ఎత్తి ప్రపంచం మొత్తం కూడా ఉస్మానియా వైపు చేస్తున్నదంటే మీ అందరూ మనలాంటి వాళ్ళందరం త్యాగమూర్తులము. అంటే త్యాగమూర్తులని కాదు, కానీ మన బాధ్యతాయుతంగా మనం యుద్ధం చేస్తున్నాం కాబట్టి ఇంకా ఉస్మానియా యూనివర్సిటీకి అస్తిత్వం ఉన్నది. కాబట్టి అన్ని ఉద్యమాలకు మద్దతు ఇచ్చిన మనం, అన్ని ఉద్యమాలకు అంటే మన జీవితాన్ని అర్పించినటువంటి మనం ముందున్నటువంటి వాళ్ళు మన ఉద్యమం ఇది, ప్రజాస్వామికమైన ఉద్యమం ఇది. ఇంకా అంటే సుప్రీంకోర్టు ఇచ్చినాక పార్టీలన్నీ దానికి మద్దతు తెలిపినాక నక్సలైట్ పార్టీ నుంచి మొదలు పెడితే, మావోయిస్టు పార్టీ నుంచి మొదలు పెడితే, మంగళి సంఘము, కుర్మ సంఘము, గౌడ సంఘము, యాదవ సంఘాలు, కమ్మరి, కుమ్మరి, అన్ని సంఘాలు దానికి మద్దతుండి యావత్ సమాజం మొత్తం కూడా మద్దతు తెలిపినా కూడా జాతీయ అధ్యక్షులైనటువంటి కాంగ్రెస్ అధ్యక్షులైనటువంటి రాహుల్ గాంధీ దానికి మద్దతు తెలిపాడు. తప్పకుండా ఈ వర్గీకరణ కావాలని చెప్పిండు. అలాగే ఖర్గే గారు చెప్పిండు, అలాగే సాక్షాత్తు ముఖ్యమంత్రి చెప్పిండు. అయినా కూడా వాళ్ళని ధిక్కరించి, ఇది అదే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వివేక్ లాంటి వాళ్ళు ధిక్కరించి ఒక కృత్రిమ ఉద్యమాన్ని సృష్టించి దాన్ని మళ్లించాలనంటే వాళ్ళు ఎంత శక్తివంతులో ప్రజలు మొత్తం చూస్తున్నారు. కొంతమంది అయితే ఇంకా వాళ్ళకు డాగులేస్తున్నారు. బీసీలో మీరు బీసీలు ఎట్లా పోతారు, మాదిగొల్లకి వెళ్ళి ఎంఆర్పిఎస్కు లేదా వర్గీకరణకు ఎట్లా సపోర్ట్ చేస్తారని చెప్పేసి కొంతమంది పరుష పదజాలంతో అంటున్నటువంటి సందర్భం. ఈ సందర్భంలో ఉస్మానియా విద్యార్థులుగా, ప్రజాస్వామికవాదులుగా, తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి వాళ్ళుగా, త్యాగాలు చేసినటువంటి విద్యార్థి నాయక సంఘ అటువంటి చరిత్రను మనము మందకృష్ణన్న మాదిగన్నకు చేస్తున్న 30 ఏళ్ల నుంచి ఒకే ఒక్క అలుపేరుగాని యుద్ధ వీరుడు ఒక్క పిలుపునిచ్చుడు. మనం సపోర్ట్ చేయాలా వద్దా అనేది మన అందరి మీద ఉన్నటువంటి బాధ్యత. మనందరం సపోర్ట్ చేయాలా వద్దా, దాన్ని ఎట్లా సక్సెస్ చేయాలి, ఎట్లా విజయవంతం చేద్దాం అన్న వాళ్ళందరూ చప్పట్లతోటి మీ మద్దతు తెలపాలి. థ్యాంక్ యూ మిత్రులారా. తప్పకుండా మనం ఇది విజయవంతం చేయాలి. త్వరలో అన్న ముందే మీ అందరితోటి మాట్లాడినా కాబట్టి చెప్తున్నాం. కొంతమంది విద్యార్థులతో మాట్లాడినాం, కొంతమంది విద్యార్థులు ఫోన్లోనే టచ్లో ఉన్నారు. కాబట్టి మనందరం పండుగ తర్వాతనైనా ఏదైనా ఒక సందర్భంలో ఉస్మానియా విద్యార్థి సంఘాలు కలిసి గర్జన లాంటి మీటింగ్లు ఎట్లా పెట్టినాయో, అట్లనే ఫాసిస్టు వ్యతిరేక పాలనలకు మనం ఎట్లయితే గద్దె దించినామో అట్లనే వర్గీకరణ ఉద్యమానికి మద్దతుగా దరవెల్లనను, అలాగే పృథ్వీరాజ్ యాదవ్ అన్నను వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. గట్టిగా చప్పట్లతోటి పృథ్వీరాజ్ యాదవ్ అన్న ఆయనను దూషిస్తున్న వేదికల మీద లేదా యూట్యూబ్లల్లా, గ్రూపులల్లా, వాట్సాప్ గ్రూపులల్లా ఆయన మీద పరుష పదజాలంతో ఆయనను వ్యతిరేకిస్తున్నప్పటికీ, సొంత సంఘాలు కూడా వ్యతిరేకిస్తున్నప్పటికీ కూడా ఇది ఒక సామాజిక సమస్య, ఇది మనందరి సమస్య. నోటి కాడు దాకా వచ్చినటువంటి బుక్కను గుంజుకోవడం అన్యాయం అని పృథ్వీరాజ్ అన్న మొత్తం బీసీ సంఘాలను, సెలబ్రిటీల వాళ్ళందరూ తీసుకొచ్చి మాదిగ ఉద్యమానికి సపోర్ట్ చేసినటువంటి మొట్టమొదటి ప్రజాస్వామిక నాయకుడు అన్న. తెలంగాణలో పదవులు ఇస్తాన్న పోలేదు. ఇప్పటికీ మీకు తెలుసో లేదో, గౌరవ రేవంత్ రెడ్డి గారు కూడా వాళ్ళిద్దరు క్లాస్మేట్లు, వాళ్ళిద్దరు కలిసి చదువుకున్నారు. అయినా కూడా ఎప్పుడు కూడా పదవి కోసం ఆశించలే. ప్రజల పక్షాన మాదిగ మాదిగ ఉద్యమం పట్లనే ఉన్నాడు పృథ్వీరాజ్ అన్న. అట్లాగే అన్నకు ధన్యవాదాలు చెప్తూ, దరువెల్లన్న నాకన్నా ముందు నుంచి పాటలతోటి, తన జ్ఞానంతో, ఉద్యమాలతోటి ఈ ఉస్మానిని ఎరిపెక్కించినటువంటి వాడు. వీరులారా వందనం లాంటి పాటలతోటి తెలంగాణ రాష్ట్ర గీతం అయిపోయింది.